మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వ్లాగ్ మీరు చూసారు కదా వాఘా బోర్డర్. సో వాఘా బోర్డర్ నుంచి మనం రిటర్న్ బ్యాక్ అమృత్సర్ బస్ స్టాప్కి వచ్చేసాం. ఈ రోజు మన జర్నీ అమృత్సర్ నుంచి బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ మనాలికి. నైట్ జర్నీ కాబట్టి ఫుల్గా ఒక మంచి న్యాప్ వేసాం. నిన్నంతా ఫుల్ టైర్డ్ అయిపోయాం కూడా, అండ్ ఎగ్జైట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మార్నింగ్ టైంకి హిల్ స్టార్ట్ అయ్యాయి, స్లోగా వెదర్ చేంజ్ అయింది. ప్లాన్స్ నుంచి హిల్కి వచ్చినప్పుడు సీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ మౌంటైన్స్, ఫాగ్, ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ అమేజింగ్. సో మీరు కూడా వ్యూ చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. సో ఫైనల్లీ మార్నింగ్ కి మేము మనాలి రీచ్ అయ్యాము. వావ్, ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ గైస్. ఫోన్ చెయ్యాలి కదా గైస్ మేమందరం బస్ దిగినా మా వదిన మాత్రం హాయిగా బస్ లో పడుకుంది. అందరికి టెన్షన్ వచ్చేసింది ఫుల్ గా. మా వదిన బస్ దిగేలేదు, మా అన్నయ్య ఏమో వాష్రూమ్ కి వెళ్ళింది అంటున్నాడు. ఫుల్ కామెడీ గైస్, ఓ పక్క టెన్షన్. ఎనీ హ్యావ్, ఇదొక బెస్ట్ మెమరీ మాకు ట్రిప్ లో. మనాలి ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం మేము. సో వాళ్ళైతే మనకి యాప్స్ పంపించారు గైస్. సో మనకి బుక్ చేసిన హోటల్ రూమ్స్ కి తీసుకొని వెళ్తున్నారు. సో లెట్స్ సీ మన రూమ్స్ అవి ఎలా ఉంటాయో చూద్దాం. సో గాయస్ ఫైనలీ మన స్టే కాషన్ స్పాట్ కి రీచ్ అయ్యాం. ఇది మన హోటల్ అవుట్ సైడ్ వ్యూ. ఇవన్నీ కూడా యాపిల్ ట్రీస్ అంట గాయస్. సో ఇప్పుడు సీజన్ కాదు కదా, సో కమింగ్ సీజన్ లో యాపిల్స్ వస్తాయి. ఫైనలీ లైఫ్ లో ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నా. అండ్ ఈ స్నో చూడగానే ఐ ఫెల్ట్ లైక్ వావ్, లుకింగ్ అమేజింగ్ గైస్. ఇది మన హోటల్ అవుట్ సైడ్ గైస్. సో మేమందరం బయట వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే రూమ్స్ లో ఉన్నారంట. సో వాళ్ళు వెకేట్ చేస్తే మేము చెక్ ఇన్ అవుతాం. హోటల్ నేమ్ స్పార్కిలింగ్ వ్యూ. సో బయట చాలా చలేస్తుంది గైస్. సో అందరం లోపలికి వచ్చేసాం. ఇప్పుడు మీకు చూపించిందంతా రిసెప్షన్ గైస్. సో పైకి వెళ్తే రూమ్స్ మనవి టోటల్ 6 రూమ్స్. సో ఎర్లీగా వచ్చేసాం కదా, ఇంత ఎర్లీగా ఎవరు రూమ్స్ వెకేట్ చేయరు కదా. మేము వెయిట్ చేస్తున్నాం. ఫ్రెష్ అవడానికి ఒక 2 రూమ్స్ క్లీన్ చేసి ఇస్తానన్నారు. వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. మా లక్ ఏంటి అంటే ఎండ కూడా వస్తుంది గైస్. లాస్ట్ 1 వీక్ కూడా సిచ్యువేషన్ బాగాలేదు ఇక్కడ. మావి కూడా క్యాన్సిల్ అయిపోతాయేమో అనుకున్నాం, అంత వరస్ట్ గా ఉంది సిచ్యువేషన్. సో మా లక్ బాగుండి మేమైతే మనాలి వచ్చేసాం గైస్. ఇంకా మేమందరం కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాం. డే 1 మీకు నేను హిడింబా దేవి టెంపుల్ అండ్ మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేస్తాను గైస్. సో వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి గైస్. ఇప్పుడు మనం హిడింబాదేవి టెంపుల్కి వచ్చేసాం. మనాలిలో చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఫారెస్ట్ మధ్యలో ఉంది కాబట్టి అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడికి బై వాక్ వెళ్తాం కాబట్టి చాలా కేర్ఫుల్గా నడవాలి, ఎందుకంటే కిందంతా ఐస్ ఉంది కదా. సో షూస్ వేసుకున్న స్లిప్ అవుతున్నాం. సో చాలా కేర్ఫుల్గా రావాలి. సో గైస్ ఇదే హిడంబిదేవి టెంపుల్. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా యూనిక్గా ఉంది. వుడెన్ స్ట్రక్చర్ అండ్ పగడా స్టైల్ రూఫ్. సో మన హిస్టరీ ప్రకారం ఈ టెంపుల్ మహాభారత్ క్యారెక్టర్ హిడంబికి డెడికేట్ చేశారు. షీ ఈజ్ ఎ వైఫ్ ఆఫ్ భీమా. టెంపుల్ లో మా దర్శనం కంప్లీట్ అయ్యాక ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్ వేర్ చేసాం అందరం కూడా. హిమాచలి అవుట్ ఫిట్ గైస్. ఇంకా ఇక్కడ క్యూట్ క్యూట్ ర్యాబిట్స్ ఉన్నాయి, యాక్స్ ఉన్నాయి. యాక్ రైడ్ చేయొచ్చు, యాక్స్ తో ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఫొటోస్ అయితే తీసుకుంటున్నా. ఈ అవుట్ ఫిట్ లో నేను ఎలా ఉన్నానో కమెంట్ చేయండి. నేను కాదు, మేమందరం ఎలా ఉన్నామో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను చాలా అనుకున్నాను గైస్ ఈ అవుట్ ఫిట్ తో ఇలాంటి రీల్స్ చేయాలి, అలా ఫొటోస్ తీసుకోవాలని. కానీ అస్సలు అవ్వలేదు, ఎందుకంటే మెయిన్ స్లిప్ అయిపోతున్నాం ఇక్కడ. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా మేము అవుట్ఫిట్స్ తీసేసి బ్యాక్ టు బ్యాక్ వచ్చేసాం. వెదర్ చాలా కూల్గా ఉంది కదా, లక్కీ న్యాప్ వేసింది. అండ్ టైం కూడా తెలియకుండా 2:30 అయిపోయింది గైస్. సో మేము ఇంకైతే లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ యాక్ ఉంది చూడండి. విక్కీ దాన్ని చూసి భయపడుతున్నాడు. హిడంబిదేవి టెంపుల్ దగ్గర ఉన్న స్మాల్ స్ట్రీట్ మార్కెట్ గైస్ ఇది. ఇక్కడ చాలా క్యూట్ స్ట్రీట్ షాప్స్ ఉన్నాయి అండ్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ సేల్ చేస్తున్నారు. మోస్ట్లీ ఇక్కడ ఉలెన్ ఐటమ్స్ అండ్ చాక్లెట్స్, హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అండ్ స్మాల్ గిఫ్ట్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి గైస్.
సో టెంపుల్ దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి వచ్చాం గైస్ లంచ్ చేయడానికి. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో చూడాలి, ఎందుకంటే నిన్న అమృత్సర్లో ఫుడ్ తీసుకున్నాం, చాలా మోసపోయాం గైస్. రెస్టారెంట్ లోపల నుండి బయట వీడియో తీస్తున్నాను గైస్. ఎక్కడ చూసినా స్నోయే ఉంది. ఇంకా మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఫ్రైడ్ రైస్, రోటీ, పన్నీర్ కర్రీ, ఇంకా ఆలు పరాటా కూడా ఆర్డర్ చేసాం. అది ఆన్ ది వేలో ఉంది. ఇక్కడ ఫుడ్ సూపర్ ఉంది. సో లంచ్ అయ్యాక ఇప్పుడు మేము మాల్ రోడ్కి వచ్చాం గైస్. ఇక్కడ చాలా షాపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, స్ట్రీట్ ఫుడ్, కెఫేస్, ఈవినింగ్ వాక్కి చాలా పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. మాల్ రోడ్ షాపింగ్ చేస్తూ పక్కన ఇంకో టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ని కూడా విజిట్ చేయడానికి వెళ్ళాం. ఇక్కడ స్నోలో విక్కీ డాన్స్ చేశాడు, సూపర్ చేశాడు గైస్ అసలు. అని తిరుగు హాయ్ మానస్. సో ఇది మాల్ రోడ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గైస్. సో ఇదంతా కూడా స్ట్రీట్ షాపింగే. సో మనకి నచ్చింది కొనుక్కోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇక్కడ ఎక్కువగా స్వెటర్స్, ఎక్కువ వింటర్ కలెక్షన్ ఉంది. వింటర్ సీజన్ కదా, ఆబ్వియస్లీ అవే ఉంటాయి. అండ్ బ్యాగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో మా అన్నయ్య అండ్ మా చెల్లి అయితే బ్యాగ్స్ తీసుకున్నారు. అండ్ బ్యాక్ టు మన హోటల్ రూమ్కి అయితే వచ్చేసాం మనం. సో చాలా టైర్డ్ అయిపోయాం కదా. ఇప్పుడు మీకు మేముంటున్న రూమ్ టూర్ చూపిస్తాను. ఇది ఎంట్రన్స్. ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వైజ్ ఉంది. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ మనకి టీవీ, టేబుల్, ఒక 2 చైర్స్, సోఫా అండ్ బెడ్ ఉంది గైస్. రూమ్ ఇలా ఉంది, చాలా బాగుంది. మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు. ఒక టెలిఫోన్ కూడా ఉంది రిసెప్షన్కి కాల్ చేయడానికి ఏదైనా ప్రాబ్లం వస్తే. అండ్ ఇంకా అలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ మనకి ఒక మిర్రర్ కనిపిస్తుంది కదా. ఈ మిర్రర్ దగ్గర మనకి ఒక కెటిల్ ఇచ్చారు. అండ్ 2 కాఫీ మగ్స్, 2 గ్లాసెస్, స్పూన్స్, కాఫీ ప్యాకెట్స్, మిల్క్ పౌడర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వాష్రూమ్ గాయస్. వాష్రూమ్ కూడా చూపించాలా అని అంటారేమో, సో జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను గైస్ ఎలా ఉంది అని. సో ఫైనలీ మేము ఉంటున్న రూమ్స్ ఇవే గైస్. సో ఎలా ఉన్నాయో మీరు కమెంట్ చేయండి. అండ్ ఇంకా డిన్నర్ చేయడానికి కిందకి వచ్చేసాం. ఈరోజు మా డిన్నర్ మెనూ ఏంటో చూపిస్తాను రండి. ఇది ఎల్లో కలర్లో ఉంది, పప్పు అనుకోకండి గైస్, అది బేసన్ కర్రీ అండ్ సలాడ్. అండ్ ఇది మిక్సెడ్ దాల్ అండ్ కీర్ ఇచ్చారు, రోటీ గాయస్. అండ్ లాస్ట్లో ఫైనల్లీ డిన్నర్ అయిన తర్వాత కొన్ని రీల్స్ చేసాం. అంటే 8:45 క్లిక్ లో ఉండాలి. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలేదు.